నమస్తే. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ యార్లగడ్డ. కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను. చాలామంది సర్వసహజంగా ఇంట్లో ఉన్నప్పుడు నాకు కడుపులో మంట వచ్చింది, లేదా గ్యాస్ నొప్పి వచ్చింది, లేదా ఛాతీలో మంట వచ్చింది అని చాలా సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే, మనం తిన్న ఆహారం ఏదైనా సరే సరిగ్గా అరగకపోతే వచ్చేటువంటి ఇబ్బంది. ఎందుకు అరగదు? మనం టైం ప్రకారం ఆహారం తీసుకోనప్పుడు అది జరుగుతుంది. మనందరికీ కూడా ఒక మెటబాలిక్ రిథమిక్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది బాడీలో. ఇది సూర్యుడి కాంతిని ఆధారపడి పనిచేస్తుంది. ఈ సూర్యకాంతి అనేది సూర్యోదయం నుంచి మొదటి 2 గంటల్లో సీరం కార్టిసాల్ అనే హార్మోన్, మనకి మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది శరీరంలో. అది ఫస్ట్ ఈటింగ్ సైకిల్ మనందరికీ కూడా. సో అంటే 8 బ్రేక్ఫాస్ట్ చేయాలి అందరూ కూడా. తర్వాత మళ్ళీ ఈ కార్టిసాల్ తగ్గిపోయి బాడీలో మధ్యాహ్నం 12కి పీక్ లెవెల్స్కి వెళ్తుంది. అక్కడి నుంచి 2 అవర్స్ లోపు మళ్ళీ మనం ఫుడ్ తినాల్సి ఉంటుంది. అట్లాగే సూర్యాస్తమయం నుంచి మళ్ళీ 2 అవర్స్ లోపు కార్టిసాల్ మళ్ళీ వస్తుంది కనుక అప్పుడు మళ్ళీ మనం తినాల్సి ఉంటుంది. ఈ కార్టిసాల్ మీద ఆధారపడి లెప్టిన్ అనే హార్మోన్ కూడా మన బాడీలో పనిచేస్తూ ఉంటుంది. అలాగే లెప్టిన్ని బట్టి గ్రెలిన్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బాడీ కెమిస్ట్రీ. సో ఈ హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలి అంటే బయో క్లాక్ ప్రకారమే మనం తినాలి. దాని ప్రకారమే ఆహారం మనకి జీర్ణమయ్యేటువంటి జీర్ణ వ్యవస్థ మనకు ఉన్నది. ఎప్పుడైతే ఫుడ్ మనం టైంకి తినడం లేదో, అంటే బ్రేక్ఫాస్ట్ 10కో చేయడం, లంచ్ 3కో 4కో చేయడం, డిన్నర్ రాత్రి 10-11కి చేయడం, అంటే బ్రెయిన్ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ టైంలో ఫుడ్, కానీ మనం ఫుడ్ ఇస్తున్నాం. ఎప్పుడైతే దానికి అవసరమైందో అప్పుడు ఫుడ్ రావడంలా. అందుకని అది బాడీలో ఉన్న ఫ్యాట్ని అరిగించి అది ఎనర్జీ, శక్తి కణాల కింద మార్చి వాడేసుకుంటుంది బాడీ. ఎప్పుడైతే మీరు అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో ఫుడ్ ఇచ్చారో, బ్రెయిన్ కూడా ప్రిపేర్డ్గా లేదు కనుక అన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్ స్రవించడం మొదలవుతాయి శరీరంలో. అంటే అది ఒక వార్ టైం అది. సో దాంతో కొన్ని అరుగుతాయి, కొన్ని అరగవు. ఈ అరగనప్పుడు మనకి గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది.